చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు, గుడ్, బాగుంది, ఆయన పాలన బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఫస్ట్ విషయం వచ్చేసి రాయలసీమకి ఎవరైతే బాగా చేస్తారో, ఇప్పుడు 4 లైన్స్ లేదు కర్నూలు నుంచి అమరావతి బొనిక, 4 లైన్స్ ఇస్తే కంపల్సరీగా వేస్తాం. ప్లస్ రాయలసీమ డెవలప్మెంట్, ఇక్కడ చాలామంది నిరుద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదో సోర్స్ చూపించాలి కదా. మనకి పనులు చేస్తున్నాం, మంచి మంచి పనులు. మనకు కావాల్సింది చంద్రబాబు నాయుడు కావాలా, బాగుంది, చాలా బాగుంది. చంద్రబాబే కావాలా, ఆయన ప్రభుత్వం బాగా నడుస్తుంది. వాళ్ళు ఒకసారి కూడా ఇంకా రాలేదు కదా పదవిలోకి, ఒకవేళ వాళ్ళు వస్తే తెలుస్తుంది కాబట్టి కొత్తగా రావడం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు బాగుంటుంది అని. నేను కూడా చంద్రబాబు కావాలని కోరుకుంటున్నాను, పనులు కొన్ని బాగా చేస్తున్నాడు. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడే, ఎందుకంటే ఆయన పథకాల్లోకి ఆయన ఇప్పుడు ఉండే పసుపు కుంకుమ పథకాలు, ఉండే ఉద్యోగాలు అన్ని కూడా ఉండే, అమరావతికి పోలవరం ప్రాజెక్టులు అన్నీ ఓకే అవుతామనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబుకు ఓటేయాలని కోరుకుంటున్నాం. వ్యక్తిగత కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుందని మా కోరిక. ఎందుకంటే ఇప్పుడు అటువంటి నాయకుడు లేరు, కానీ వైఎస్ రాజశేఖర ఉంటే అది వేరే ఉండింది. ఆయన సీనియర్ నాయకుడు లేడు కాబట్టి ఇప్పుడున్న సీనియర్ నాయకుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన కొద్దిగా అవగాహన ఉండేది వ్యక్తి కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని మా కోరిక. నాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. పథకాలు వీళ్ళవి బాగున్నాయి, వృద్ధులవి బాగున్నాయి, పింఛన్లు బాగున్నాయి, తర్వాత వికలాంగులది కొద్దిగా బాగుంది. అంటే కొంతమంది డౌట్ కొంత ఒక్కో తర ఉంటుంది కదా, నాకైతే చంద్రబాబు నాయుడు పాలన బాగా నచ్చిందండి. అదే మాకు చంద్రబాబు నాయుడు వస్తే మేలు, మాకు బాగా అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు, మాకు పే స్కేల్ చేస్తున్నాడు, మంచిగా ఫిట్మెంట్ ఇస్తున్నాడు, మాకు బస్సులు కూడా బాగా కొత్త బస్సులు ఏర్పాటు చేస్తున్నాడు. మినిస్టర్ అచ్చెన్నాయుడు బాగానే పనిచేస్తున్నాడు. మాకు మళ్ళీ ఆయనే రావాలా, మాకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అంటున్నాడు. మా 2000 రూపాయలు అందరికీ కరెక్ట్ టైం తెల్లారుజామున 6 గంటలకే ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు పింఛని. నెల ముసలోళ్ళకి ఎండకి రావద్దు, సాయంత్రం పూట రాండి ఇప్పించుకోబోండి అని చెప్తున్నాడు. 2000 రూపాయలు అందరికి బాగా పరిపాలన బాగుంది. నెక్స్ట్ మేము కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేస్తాం. చంద్రబాబు నాయుడే రావాలి, ఎందుకంటే మాకు బాగా లేని వాళ్ళకి డబ్బులు ఇస్తుండో, పింఛన్లు ఇస్తుండో. చంద్రబాబు నాయుడే కావాలండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు కష్టపడి మన అమరావతిని డెవలప్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము సొంతంగా ఒక ఇంటి నుంచి బయట వచ్చినప్పుడు ఏవైతే సమకూర్చుకుంటామో అదేవిధంగా రాష్ట్రానికి ఆ విధంగా సమకూరుస్తూ ఉన్నాడు. బాబు గారు రావాలని కోరుకుంటున్నాడు. ఆయన మంచి పనులు చేస్తున్నాడు, పింఛన్లు పెంచుతున్నాడు, అన్నీ చేశాడు కాబట్టి బాగానే అభివృద్ధి చేశారు. చాలా నెల్లూరుకు మాత్రం చాలా అభివృద్ధి చేశారు. ఆయన కూడా నెల్లూరులో ఆయన ఏం రాకపోయినా కూడా చాలా అభివృద్ధి చేశారు నెల్లూరు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయనకు అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే అభివృద్ధి చంద్రబాబే కదా ఉండేది. ఆయన చేసిన పనులు అభివృద్ధులు ఉన్నాయి కాబట్టి మళ్ళా వస్తే ఇంకేమైనా మెరుగుపడుతుంది. చంద్ర బిల్లులు శాంక్షన్ అవుతాయి. మేము క్యాష్ పరంగా అయితే మేము రజకులము, మా బీసీ కార్పొరేషన్ మొత్తం వచ్చాయి లోన్స్, పింఛన్లు బాగానే వస్తాయి. వికలాంగులకి 3000 రూపాయలు అంటే మేలు. గుర్తులో అయితే టీడీపీని ఎక్కువ అభివృద్ధి బాగానే జరిగింది, పర్లే. మనకు ట్యాక్స్ కట్టే విధానం ఉండదు కాబట్టి పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే డెవలప్మెంట్, నిరుద్యోగ యువత బాగుంటుంది, ఉద్యోగాలు బాగుంటాయి, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన అన్నీ బాగుంటాయి. కాబట్టి చదువుకునే యువత బాగుంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఒక దమనీయ స్థితిలో ఉంటారు. చంద్రబాబు వస్తే బాగుంటుంది. అంటే కొన్ని పనులు ఉన్నవన్నీ అవుతాయి, నాకు కొన్ని పనులు అవుతాయి, ఇప్పుడు జరగడం జరుగుతాయి అట్లా చెప్పేది సార్. ఇప్పుడు ఈయన పాత ఆయన కాబట్టి కొన్ని ఏమన్నా పెయింటింగ్ పడటం అన్నా రెడీ అయిపోతాయి. మనకి చేయాల్సిన పనులు కూడా చాలా చేసినాడు. పింఛనీళ్ళు పెంచా, ఆటో వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేసినాడు, ట్రాక్టర్ వాళ్ళకి, నెక్స్ట్ వికలాంగులకి, ఇజ్రాయిల్కి, ప్లస్ రైతులకి రేపు 28, 29 తేదీ కూడా చెప్పాల్సిన 2 విడతల అవి మాఫీ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి ఆయన చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు కొత్త ఆయన వచ్చినాక పాతవన్నీ పెండింగ్లో పడిపోతాయి. మళ్ళీ వచ్చేవరకు పాతవన్నీ పెండింగ్ పడతాయి. ఒకవేళ ఆయన వచ్చాక ఆయన చేసా అంటే ఎవరైనా ఇబ్బంది ఏం లేదు. రైతులకు కాల్చింది రుణమాఫీ చేసేవాళ్ళు కావాలి మేము, అంటే రైతులు లాభ పొందేవాళ్ళు, ఏదన్నా ఎడ్యుకేషన్ బాగా చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన బాగుంది, అన్నీ బాగున్నాయి. పెన్షన్లు ఇస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు, గ్రామాల్లో రోడ్లు వేసారు, ఎప్పుడూ జరగని అభివృద్ధి జరిగింది. కేంద్రం సహకరించకపోయినా సరే పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడే రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలండి ముఖ్యమంత్రి కింద. ఆయన ప్రారంభించారు కదా, అది అమరావతి పూర్తి చేస్తారు, ఆయన వస్తేనే చేస్తారని మా ఉద్దేశం. చంద్రబాబు మాకు చేసిన పనులు బెండింగ్లు ఉన్నాయి కదా, ఆ పనులను పూర్తి చేస్తాడండి. నెక్స్ట్ సీఎం అంటే మనకున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారే బెస్ట్ అండి. బాగానే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది, అభివృద్ధి బాగుంది,
అన్నీ బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారు, ఏం తేడా లేదు, బాగుంది. పెన్షన్లు అన్నీ బాగానే వస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.